Hello and welcome to RR Triple Four All Rounder. Match number 49 CSK వర్సెస్ పంజాబ్. ఈ మ్యాచ్ వచ్చేసి మనకు ఏప్రిల్ 30th ఈవినింగ్ 7:30కి చెపాక్ స్టేడియంలో సిఎస్కే హోమ్ గ్రౌండ్ లో జరగబోతుంది అనమాట ఈ మ్యాచ్ వచ్చేసి. అండ్ మనం ఈ మ్యాచ్ లో పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం సింపుల్, ఆల్రెడీ అందరికి తెలిసిన విషయం. ఇది యావరేజ్ బ్యాటింగ్ వికెట్ ఉంటుంది. 180 పైన కొడితే గెలిచే ఛాన్సెస్ చాలా ఉంటాయి అనమాట. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి 180 వచ్చేసి పార్ స్కోర్ అని చెప్పొచ్చు అనమాట. 200 వస్తే వి నెవర్ నో, ఇంకా చాలా బెటర్. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుంది. స్పిన్నర్స్ కి పండగ అనమాట ఈ పిచ్ పైన. అండ్ పేసర్ చూసుకుంటే మాత్రం ఎవరైతే స్లో వేరియేషన్స్ వేస్తా అంటారో అలాంటి వాళ్ళకి ఎక్కువ వికెట్స్ తీసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇంకా అంతకు మించి పిచ్ రిపోర్ట్ గురించి ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చెపాక్ పిచ్ అంటే అలానే ఉంటుంది, స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుంది. అండ్ డ్యూ విషయానికి వస్తే మాత్రం డ్యూ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో బాల్ చేంజ్ చేస్తాము అంటున్నారు, కాకపోతే అది దాని ఇంపాక్ట్ ఇంకా ఓన్లీ 2 overs మాత్రమే ఉందని కెప్టెన్స్ కూడా చెప్తున్నారు. అంత పెద్ద ఇంపాక్ట్ ఏం కలిగించలేదు మ్యాచ్ కి అయితే అది. అండ్ టాస్ విషయానికి వస్తే మాత్రం టాస్ గెలిచి ఎవరే అంటే పంజాబ్ అయి ఉండొచ్చు, సిఎస్కే అయి ఉండొచ్చు, టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగే తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఫస్ట్ బ్యాటింగ్ ఆడినోళ్ళు 180+ రన్స్ స్కోర్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది అనమాట. సిఎస్కే గ్రౌండ్ లో 180 కొట్టారంటే అది సిఎస్కే వాళ్ళు అయి ఉండొచ్చు, పంజాబ్ కింగ్స్ వాళ్ళు అయి ఉండొచ్చు, ఖచ్చితంగా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇప్పుడు దాకా 31 మ్యాచెస్ ఆడారు అనమాట. 31 మ్యాచెస్ లో కూడా ఫుల్ టఫ్ ఫైట్ ఉందన్నమాట. సిఎస్కే వాళ్ళు వచ్చేసి 16 మ్యాచెస్ గెలిస్తే పంజాబ్ కింగ్స్ వాళ్ళు వచ్చేసి 15 మ్యాచెస్ గెలిచారన్నమాట. ఆడిన 31 మ్యాచెస్ లో వాళ్ళు 16 మ్యాచెస్ గెలిస్తే పంజాబ్ కింగ్స్ వాళ్ళు కూడా 15 మ్యాచెస్ గెలిచారన్నమాట. ఫుల్ టఫ్ ఫైట్ ఉందన్నమాట. దాంట్లో అయితే ఏం లేదనమాట. ఫుల్ పోటాపోటీగా మ్యాచ్ చేశారు. కాకపోతే వాళ్ళు 16 మ్యాచ్లు గెలిచి వీళ్ళు 15 మ్యాచ్లు గెలిచారు కదా. ఈ 15 మ్యాచ్ల్లో కూడా లాస్ట్ 6 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు పంజాబ్ కింగ్సే గెలిచారన్నమాట. అంటే ఇంతకు ముందు 16 వర్సెస్ 10 ఉండేదన్నమాట. 11 ఐ మీన్ హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇంతకు ముందు వీళ్ళు 16 ఉంటే వాళ్ళు 10లో ఉండేవాళ్ళు. కాకపోతే లాస్ట్ జరిగిన 6 మ్యాచెస్ లో వీళ్ళు 5 మ్యాచ్లు గెలిచారన్నమాట. చూడండి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. 5 మ్యాచ్లు వరుస గెలిచారంటే మామూలు టీం కాదనమాట. అందులోనూ ఇప్పుడు టీం చేంజ్ అయింది. ముందు లాస్ట్ ఇయర్ వాళ్ళే గెలిచారంటే ఇంక ఇయర్ తెలుసు కదా. ఆల్రెడీ మనం ఫస్ట్ మ్యాచ్ లో చూసుకున్నాం, పంజాబ్ కింగ్స్ వాళ్ళు 219 ఏమో స్కోర్ చేశారు, 6 వికెట్స్ కోల్పోయి. అప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ ఆడారన్నమాట. చేజింగ్ లో అది బ్యాటింగ్ పిచ్ కాబట్టి వీళ్ళు కూడా సిఎస్కే వాళ్ళు 201 రన్స్ చేసి 5 వికెట్స్ కోల్పోయారు. 17 రన్స్ తో మ్యాచ్ అయితే కోల్పోయారు అనమాట. అంటే ఈ రోజు అలా ఉండదు అనమాట. స్పిన్ పిచ్ కాబట్టి చూడాలి ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇప్పుడు దాకా ఈ గ్రౌండ్ లో చెపా గ్రౌండ్ లో 8 మ్యాచెస్ ఆడారన్నమాట. ఈ 8 మ్యాచెస్ లో కూడా ఫుల్ టఫ్ ఫైట్ జరిగింది. ఇక్కడ కూడా వాళ్ళు 4 మ్యాచ్లు గెలిచి వీళ్ళు కూడా 4 మ్యాచ్లు గెలిచారన్నమాట. అండ్ మనము ప్లేయింగ్ 11 విషయాలు చూసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమో డిస్కషన్ చేసుకుందాం. అండ్ సిఎస్కే ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం వాళ్ళ ప్లేయింగ్ 11 లో అయితే ఇప్పటి వరకు కూడా ఈ ప్లేయింగ్ 11 తో ఆడతారు అనేది అయితే లేదనమాట. ఈ రోజు కూడా చేంజెస్ చేసే అవకాశం ఉన్నాయి. అండ్ ఫస్ట్లీ వాళ్ళ టీము సెట్ అవ్వలేదన్నమాట. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయి? పతిరానా బౌలింగ్ పర్లేదు వేస్తున్నాడు, కాకపోతే లాస్ట్ 2-3 years గా ఎక్కువ వైడ్ లేసిన ప్లేయర్ అతనే అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. వైడ్స్ వేస్తున్నాడు, చాలా ఎక్కువ వేస్తున్నాడు. అండ్ నూర్ అహ్మద్ ఫస్ట్ 3-4 మ్యాచెస్ లో మంచిగానే పర్ఫామ్ చేశాడు అనమాట. అండ్ లాస్ట్ 3-4 మ్యాచెస్ అయితే అంత మంచి పర్ఫార్మెన్స్ లేదు. నో బాల్ వేస్తున్నాడు, వైడ్ వేస్తున్నాడు. చూడాలి, దాన్ని కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది నూర్ అహ్మద్. కాకపోతే తనని కొద్దిగా చూసుకొని రెస్పెక్ట్ ఇచ్చి ఆడుతున్నాం మన బ్యాట్స్మెన్స్. దీన్ని ఒకటి స్కిప్ చేస్తే ఇంకా మిగతా ఓవర్లు కొట్టొచ్చని అనుకుని వాళ్ళు ఆ మైండ్ సెట్ తో ఆడుతున్నారు. ఇంకా ఖలీల్ అహ్మద్ అయితే మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు అనమాట. ఐ థింక్ 90 ఎన్నో డాట్ బాల్స్ వేసాడు అనుకుంటా. 95 డాట్ బాల్స్ వేసాడు ఇప్పుడు జరిగిన మ్యాచ్లో. టాప్ 3లోనే ఉన్నాడు అనుకుంటా. అండ్ ఇంకా లాస్ట్ మ్యాచ్ లో అయితే దీపక్ కూడా ఫినిషర్ గా పంపించాడు. ఒక 6 ఏం కొట్టాడు లాస్ట్ లో. ఇంకా తప్ప తను ఏం చేసేదేం లేదు. తనని చేంజ్ చేసే అవకాశం ఉంది అంటే ఉంది, లేకపోతే కాకపోతే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావడం లేదు అనమాట. ఫామ్ లో లేని వాళ్ళందరినీ ముందు పంపించి దెబ్బ మీరు కొడితే కొట్టండి, అవుట్ అవుతారేమో, అవుట్ అయ్యండి, మళ్ళీ మేము ఫామ్ లో ఉండే వాళ్ళు వచ్చి ఆడతాము అన్నట్లు చేస్తున్నారు. అట్లా కాదు. ఫస్ట్ ఫామ్ లో ఉన్న వాళ్ళని పంపించి వాళ్ళతో రన్స్ స్కోర్ చేపిస్తే ఒకవేళ 150, 160 ఆ రన్స్ వచ్చి అప్పుడు ఫామ్ లో లేని వాళ్ళని దింపి, ఆల్రెడీ విన్నింగ్ స్కోర్ వచ్చేసింది.
పోయి కొట్టడమే, ఉతికి ఆరేయడమే అని ఆ మైండ్ సెట్‌తో దిగితే బావుంటదనమాట. ఫస్టు ఫామ్‌లో లేనోళ్ళు గ్రీస్‌లోకి వచ్చి వాళ్ళు ఔట్ అయ్యి మళ్ళీ ఫామ్‌లో ఉన్న వాళ్ళు వచ్చి కొడతామంటే సరిపోదనమాట. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ చూసాం మనం. ఆహ్, శ్యామ్ కరణ్‌ని పవర్ ప్లేలో పంపియడము అండ్ జడేజాని ఆఫ్ ద ఆర్డర్ పంపియడము. ఫామ్‌లో ఉన్న డెవాల్ బ్రేవిస్‌ని ఎనక పెట్టుకున్నాడు. ఏం అవసరం? డెవాల్ బ్రేవిస్ ఎప్పుడైనా థర్డ్ ప్లేస్ ఆర్ ఫోర్త్ ప్లేస్‌లో వస్తే ఆ హిట్టింగ్‌కి సరిపోతదనమాట. అండ్ ఆయుష్ మాత్రే ఓకే. పర్లేదు. షేక్ రషీద్ కంటిన్యూ చేయాలి వాళ్ళని. హిట్ అయితే హిట్ అయితారు ఎప్పుడో ఒకసారి వాళ్ళు. ఇంగా ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే మొత్తం టీమ్ అంతా ప్రాబ్లమ్‌లోనే ఉంది. ఇంక ప్రాబ్లమ్స్ గురించి ఏం మాట్లాడుకుంటాంలే గాని ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం షేక్ రషీద్, ఆయుష్ మాత్రే అండ్ శ్యామ్ కరుణ్, రవీంద్ర జడేజా, డెవాల్ బ్రేవిస్, దీపక్ హుడా, శివం దుబే, ఎంఎస్ ధోని, నూర్ అహ్మద్. నూర్ అహ్మద్ లాస్ట్‌గా 14 వికెట్స్ ఏమో తీశాడు. చూడాలి ఈ మ్యాచ్‌లో ఏమన్నా మంచిగా పర్ఫార్మ్ చేస్తాడేమో. లాస్ట్ జరిగిన 9 మ్యాచెస్‌లో 14 వికెట్స్ తీశాడు. చూడాలి. అండ్ ఖలీల్ అహ్మద్ అండ్ పతి రాణా ప్లేస్‌లో నాకు తెలిసి ఆహ్, ఈ మ్యాచ్‌లో ఏమన్నా నేతన్ ఎల్లిస్‌ని తేవచ్చేమో అనుకుంటాను. ఎందుకంటే తనకి సరిపోయే పిచ్ ఏం కాదనమాట. నేను 140 స్పీడ్ ఏస్తానంటే కాదు ఈ పిచ్ పైన. నువ్వేసిన స్లోవర్ వన్సే నువ్వేసే 130 స్పీడే గానీ స్లోవర్ వన్స్ ఏసి నువ్వు వేరియేషన్ చూపిస్తే ఈ పిచ్ పైన ఉపయోగపడతావనమాట. అలా నేతన్ ఎల్లిస్ అయితే స్లోవర్ వన్స్ ఏస్తాడు. బ్యాకప్ ది హ్యాండ్ ఏసే బౌలర్ కాబట్టి చాలా యూజ్ ఉంటదనమాట. చూడాల్సుంటది ఈరోజు ఇతని ప్లేస్ ఏమన్నా చేంజ్ అవుతదేమో అనేసి. ఇంకా పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్ అయితే రికీ పాంటింగు ఆహ్, శశాంక్‌ని వదిలేసి, నేహాల్ వదనని వదిలేసి తను మార్కో యాన్సన్‌ని బ్యాటింగ్ దింపడం అయితే నేనైతే షాక్ అయ్యాను. కాకపోతే మ్యాచ్ డ్రా అయింది. చూద్దాం. దానివల్ల ఏం పెద్ద ఇంపాక్ట్ ఏం కలగలేదనుకో. ఒకవేళ దిగింటే 209 రన్స్ ఎన్నో చేశారు. ఒక 230 వచ్చేదేమో. నేహాల్ వధేరా అయ్యుండొచ్చు. అండ్ శశాంక్ సింగ్ అయ్యుండొచ్చు. వాళ్ళు దిగితే కొద్దిగా ఉంటది. చూడాలి ఎలా పర్ఫార్మ్ చేస్తాడనేది గూడా. ఇంకా అంతకు మించి ఏం అంతేం లేదు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏం లేవనమాట. ప్రియాంశ్ ఆర్య ఓకే. సోగా కదులుతన్నాడు. లాస్ట్ మ్యాచ్ గూడా సెంచరీ కొట్టాడనమాట వీళ్ళ మీద సీఎస్‌కే మీద. చూడాలి ఈ మ్యాచ్ ఎలా ఆడతాడనేసి. అప్పుడు వాళ్ళ గ్రౌండ్‌లో సెంచరీ కొట్టాడు. ఇప్పుడు వీళ్ళ గ్రౌండ్‌లో వీళ్ళెలా ఆడుకుంటారనేది చూడాల్సుంటది. అండ్ మాక్స్‌వెల్ అంత మంచి ఫామ్‌లో లేడు. ఫామ్‌లోకి రావాల్సుంటదనమాట. వీళ్ళకి ప్లే ఆఫ్స్‌కి వెళ్ళొచ్చనుకుంటున్నా. కాకపోతే ప్లే ఆఫ్స్‌లో గూడా ఇలానే ఉంటే మాత్రం పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ నుంచి వెనక్కొచ్చే అవకాశమే ఉంటదనమాట. అండ్ మార్కస్ స్టోయినిస్ ఫామ్‌లో లేడు. జాష్ ఇంగ్లీష్ ఫామ్‌లో లేడు. విదేశీ ప్లేయర్లంతా ఇక్కడ ఫామ్‌లో లేరనమాట. ఉన్న ఇండియన్ ప్లేయర్సే మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ అయ్యుండొచ్చు, ప్రభ్ సిమ్రాన్ అయ్యుండొచ్చు, అండ్ ప్రియాంశ్ ఆర్య అయ్యుండొచ్చు, శశాంక్ సింగ్ అయ్యుండొచ్చు, నెహాల్ వధేరా అయ్యుండొచ్చు. మొత్తం అంతా ఇండియా వాళ్ళే ఇక్కడ పర్ఫార్మెన్స్. చాహల్, హర్షదీప్ సింగ్, హర్‌ప్రీత్ బరార్ అంతా ఇండియా వాళ్ళే. ఒక్క ఫారెన్ ప్లేయర్ కూడా ఫామ్‌లో లేడనమాట. వి నెవర్ నో ఎప్పుడు ఫామ్‌లోకి వస్తారో తెలీదు వాళ్ళు. పెద్ద బ్యాట్స్‌మెన్స్ కాబట్టి ఎప్పుడైనా ఫామ్‌లోకి రావచ్చు. గెలిచే ఛాన్సెస్ ఎక్కువుంటాయనమాట. అండ్ పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమరన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ అండ్ జోష్ ఇంగ్లీష్, నేహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, ఉమర్ జాయ్, మార్కో యాన్సన్, హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా హర్‌ప్రీత్ బరార్ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ వార్ బ్యాటిల్స్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు అయితే డెవాల్ బ్రేవిస్ వర్సెస్ చహల్. ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య మంచి వార్ బ్యాటిల్ అయితే చూడబోతున్నాం. చూస్తూనే ఉండండి ఈవినింగ్ మ్యాచ్ అయితే ఖచ్చితంగా. అండ్ సెకండ్ వార్ బ్యాటిల్ వచ్చేసి నూర్ అహ్మద్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ స్పిన్నర్ మంచిగా పర్ఫార్మ్ చేశాడు. అందులోనూ స్పిన్ పిచ్చు చూడాలి. మొత్తం అంతా కనీసం ఒక 10, 12 ఓవర్లు స్పిన్నే ఏస్తారు. చూడాలి ఎలా పర్ఫార్మ్ చేస్తాడనేది చూడాల్సుంటది. అండ్ ఇంకొక బ్యాటిల్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ ఓపెనర్స్ వర్సెస్ ఖలీల్ అహ్మద్ అని చెప్పొచ్చనమాట. అటు ప్రియాంశ్ ఆర్య అయ్యుండొచ్చు, ప్రభ్‌సిమరన్ సింగ్ అయ్యుండొచ్చు. ఖలీల్ అహ్మద్‌ని ఎలా ఎదుర్కుంటాడనేది చూడాల్సుంటది పవర్ ప్లేలో. అండ్ ఫైనల్ విన్నింగ్ ప్రిడిక్షన్ చూసుకుంటే మాత్రం పంజాబ్ కింగ్స్‌కి ఒక్కటి తక్కువైందేమో అనుకుంటా నేను. ఒక్కటి. ఒక్కటి తక్కువైందేమో అనుకుంటా. చూడాలి 'పుష్ప' మాదిరి మాకి ఒకటి తక్కువైంది అంటారో, లాస్ట్‌లో లేదు మాకి ఒకటి ఎక్కువైందని సంతోషిస్తారో గూడా చూడాల్సుంటది. ఒకటి తక్కువైందని ఫీల్ అవ్వకుండా
ఒకటి ఎక్కువైందని సంతోషిస్తే చాలా బెటర్ అనమాట పంజాబ్ కింగ్స్. దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ సిఎస్కే వాళ్ళు వచ్చేసి ఇప్పుడు దాకా 9 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. పంజాబ్ కింగ్స్ వాళ్ళు వచ్చేసి 9 మ్యాచెస్ ఆడి 5 మ్యాచెస్ గెలిచారనమాట. ఒక్క మ్యాచ్ టై అయింది. ఈ ఒకటి తక్కువైంది ఎందుకంటే అంటే 2 పాయింట్స్ వచ్చేసేదో, 2 పాయింట్స్ పోయేవో, లేక ఒక ఒక పాయింట్ తక్కువైందో, ఒక పాయింట్ ఎక్కువైందో ఇప్పటికైతే ఇంకా మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి పర్లేదనమాట. ఒకవేళ 7 మ్యాచెస్ గెలిచి ఒక పాయింట్ తక్కువయ్యి ప్లే ఆఫ్స్‌కి వెళ్ళకపోతే అప్పుడు ఒకటి తక్కువైందని బాధపడాల్సి ఉంటది. ఒకవేళ 8 మ్యాచ్‌లు గెలిచి రన్ రేట్ బాలేకపోయిందనుకో ఒకవేళ అనుకోండి మీరు లెట్స్ అజ్యూమ్ 8 మ్యాచ్‌లు గెలిచారు. అండ్ అవతల ముంబై ఇండియన్స్ అయ్యుండొచ్చు, ఎల్ఎస్‌జీ అయ్యుండొచ్చు, డీసీ అయ్యుండొచ్చు. వాళ్ళు కూడా 8 మ్యాచ్‌లు గెలిచారు అనుకోండి. వాళ్ళకంటే వీళ్ళకి రన్ రేట్ తక్కువ ఉందనుకోండి. అప్పుడు ఒకటి ఎక్కువైందని సంతోషపడొచ్చనమాట. ఒక పాయింట్ ఎక్కువ ఉంటది కదా! 8 మ్యాచ్‌లు గెలిస్తే వాళ్ళకి 16 ఉంటాయి. వీళ్ళకి 16 ఉంటాయి. కాకపోతే వీళ్ళు ఒక మ్యాచ్ టై అయింది కాబట్టి ఒక పాయింట్ ఎక్కువ ఉంటది కాబట్టి నేను దాని గురించి మాట్లాడాను. ఇది ఇవాల్టి వీడియో. అండ్ లాస్ట్‌లీ విన్నింగ్ ప్రిడిక్షన్ చూసుకుంటే మాత్రం నేనైతే పంజాబ్ కింగ్స్ గెలుస్తదనేసి 70% చెప్తున్నాననమాట. అండ్ సీఎస్‌కేకొచ్చేసి 30% ఇవ్వచ్చు. ఆ 30% కూడా ఇవ్వకూడదు. కాకపోతే హోమ్ గ్రౌండ్ గదా! కొద్దిగా స్పిన్ పిచ్చు చూడాలి. ఇంకా ఏమన్నా ప్లేయింగ్ 11 చేసి ఏదో అద్భుతాలు జరిగితే తప్ప మనము అది గెలుస్తదని చెప్పలేం. లైక్ ఆర్ఆర్ వాళ్ళు ఆ చిన్న పిల్లోడిని తీసుకొచ్చి కొట్టిచ్చారు కదా! అలా వీళ్ళు కూడా ఏమన్నా చేస్తే అలాంటి అద్భుతాలు ఏమన్నా జరిగితే గన సీఎస్‌కే గెలవదనమాట. ఇంక అంతకు మించి ఏం లేదనమాట. నా ప్రిడిక్షన్ అయితే మాత్రం పంజాబ్ కింగ్స్ వచ్చేసి 70% గెలిచే ఛాన్స్ ఉన్నాయి. సీఎస్‌కే వచ్చేసి 30% గెలిచే ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఇప్పటిదాకా ఈ వీడియో చూసింటే మాత్రం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే మాత్రం లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీరు ఏ టీమ్ గెలుస్తుందనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్‌గా గెస్ చేస్తారని. అండ్ మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా ఈ వీడియోని షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్.